నా పేరు కాశీ అన్నపూర్ణ. మరి మాది తడికెళ్ళపూడి. మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. పత్రిగారితో ప్రయాణం 16 సంవత్సరాలు ప్రయాణం జరిగింది. మరి ఇలా చేసుకుంటూ వస్తున్నాము. మనము ఈ రోజు చెప్పుకునేది మంచి మాట ఏమిటంటే, మన అన్నమయ్య కోశానికి చెబుతారని అనుకుంటున్నాను. ఇది నేను చెప్పబోయేది జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం. ఆ గ్రంథం చదువుతున్నాము. చాలా పెద్ద గ్రంథము. ఇది న్యూటన్ సార్ చెప్పారు, ఈ గ్రంథం అందరూ తెప్పించుకోండి అని అంటే, ఆయన జూమ్ లోకి వెళితే ఆన్లైన్ ద్వారాగా తెప్పించుకున్నాము. మీరందరూ కూడా ఈ గ్రంథం చదవాలి, ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నాము. ఇదండి జీవ బ్రహ్మైక రాజయోగ సారామృతము. అద్భుతమైన గ్రంథము, ఇంత చక్కని గ్రంథము. ఆ గ్రంథంలోంచి మనం ఒక కొద్దిసేపు అన్నారు, ఆ కొద్దిసేపు చక్కగా చెప్పుకుందాము. మన అన్నమయ్య కోశంలో పెద్ద పేగు, చిన్న పేగు ఉంటుంది. అవి రెండూ కూడా 22 అడుగులు ఇలా చుట్టుకుని ఉంటుంది. 22 అడుగులు చెప్పారు. మనం తిన్న ఆహారము నవిలి ఈ గొంతుకులో వెళ్ళి వెనక పక్క నుంచి పేగు ఉంటుందంట. అక్కడి నుంచి ఈ అన్నమయ్య సంచిలోకి వెళుతుందంట అండి. అన్నమయ్య సంచిలోకి వెళ్ళి లోపలంటండి ఈ చిన్న పేగు మనం నవిలి వెళ్ళాక మళ్ళా లోపలంట మనకి తిరగలి. మీరందరూ చూసారా తిరగలి? అందరూ తెలుసా మీకు అందరికి తిరగలనేది? ఆ తిరగల్లో వేస్తే మనం ఆ పదార్థము మెత్తగా చక్కగా పదార్థం ఎట్లా వస్తుందో, ఈ పేగంటండి గరుకుగా ఉండి లోపల తిరగల లోపల కూడా గరుకు ఉంటుంది. అట్లాగే మన పేగులో గరుకుగా ఉండి మనం తిన్న ఆహారాన్ని అంటండి, అది ఆ పేగు చక్కగా గరుకులాగా ఉండి దానిని మనసు అనే తిరగలతో అది చక్కగా పచనము చేసి దానిని ఆహారాన్ని రక్తంలోకి, నీరులోకి, అన్నిట్లికిను ఈ పెద్ద పేగులోకి వచ్చి అవన్నీ పంపిస్తుందంటండి పంపించి గుదము, మనం విసర్జన చేసే దానిని గుదము, అది పెద్ద పేగు పనిచేస్తుందంటండి. ఆ పెద్ద పేగులో నుంచి వచ్చి అది కిందకి ఆ పిప్పిని మనకి వాయువులు, పంచప్రాణులు, ఉపప్రాణులు 5. పంచప్రాణులు 5, ఉపప్రాణులు 5 ఉంటాయి. ఈ గుదం దగ్గరికి పనిచేసే వాయువులు ఉదాన వాయువు, సమాన వాయువు, సిని వాలి వాయువు, కుహు అనడే వాయువు. ఈ 4 వాయువులు ఏంటండి ఈ ప్రాణవాయువులు. ఎంత అద్భుతం అండి! భగవంతుడు ఈ శరీరాన్ని నిర్మాణం చేశాడు. ఇది ఎవరు చేశారండి చెప్పండి? ఇది ఎవరు చేశారు? మన మన శాస్త్రజ్ఞులు చేశారా? మన తల్లిదండ్రులు చేశారా? ఎవరు చేశారండి? మన తోడబుట్టినోళ్ళు చేశారా? ఎవ్వరూ చేయలేదు. పరమాత్మ మన లోపల నుండి 3,000,000 దేవతలతో సహాయముతో ఇవన్నీ కూడా నిర్మాణం అయ్యింది. నిర్మాణం అయ్యాక 7వ నెలలో మట్టితోనూ ఆ వాయువుతోనూ అన్నిట్లతోనూ తయారు అయ్యి 7వ నెలలో వచ్చి కూర్చున్నది ఆత్మ. ఈ పంచభూతాలు ఇవన్నీ కూడాను 3,000,000 దేవతలు ఇవన్నీ వచ్చి మన లోపల వచ్చి కూర్చున్నది. ఈ యొక్క వాయువుల ద్వారానంటండి తన్నుకుంటూ ఆ వాయువులు పనిచేస్తూ ఉంటే ఆ వాయువుల ద్వారా విసర్జన ఆ గుదవంటండి విచ్చుకుంటుందంట. మలద్వారం విచ్చుకుంటుందంట. ఈ మలద్వారం ఆ వాయువుల ద్వారా ఇచ్చుకుని ఎంతవరకు పడాలో అంతవరకు పడి మళ్ళా మూసుకుంటుందంట. మళ్ళా మూసుకుని మళ్ళా ఏవైనా పిప్పు ఉంటే మళ్ళా విచ్చుకుని ఆ మలం ద్వారా బయటకు పడుతుందంటండి. చూడండి ఎంత గొప్పదో ఈ శరీర నిర్మాణము. అందుకుని మనము ఆహారము ఏళ్లకు తీసుకోవాలంట.
మనం పొద్దున్నే తిని ఇడ్లీలు అట్లు ఎన్నో రకాలు తింటాము, టీ తాగుతాము, ఎన్నో రకాలుగా తింటాము. మళ్ళా 10:30 కానించి మళ్ళా ఆకలేస్తుంది, 11 కానించి మళ్ళా ఏదోటి తింటాము, మళ్ళా సాయంకాలం తింటాము, మళ్ళా రాత్రికి తింటాము. ఇలా తిన్న అన్నమంతా ఏమవుతుంది? మనం కొద్దిగా ఆలోచించకుండా ఆనందం కలుగుతుంది. ఈ మనసు అనేదేనంటండి ఇదంతా చేసేది. ఈ మనసు వల్ల వాయువులు, ఆహారము, తిరగల్లాగా తిరగటము, ఇవన్నీ కూడా అలాగ ఒక మెయింటైన్ చేస్తుందంట. మనసు అనేది మెయింటైన్ చేస్తుందంట. ఇవన్నీ చేస్తూ ఉంటుంది. మరి యోగుల మాట ఏంటి? వాళ్ళకి ఆకలేదు. మరి ఈ గరుకుగా ఉన్న మిషనును ఉన్నదే, మన మిషన్ గరుకుగా ఉంటది. అన్నమయ్య పేగు గరుకుగా ఉంటది. మనం తినకపోతే మనం తిన్నా తినకపోయినా అదంట తిరుగుతానే ఉంటదంటండి మన పేగు. తిరగలలాగా తిరుగుతానే ఉంటదంట. అందుకని ఆ యొక్క మిషను అన్నమయ్య పేగు పాడవకుండా ఉండటానికి ఆహారం అనేది ఉపవాసాలతో ఉండొద్దని చెప్పారు. ఉపవాసము, వాసం అంటే ఇల్లు, ఈ శరీరము. అంటే దగ్గరికి తీసుకెళ్లేది, మనల్ని లోపలికి తీసుకెళ్లేది. ఉపవాసము ఉండకూడదు. లోవనున్న అన్నమయ్య పేగు అంతా పాడైపోతుంది అని గురువు గారు చెప్పారు. మరి ఇది యోగులు 10 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు గృహల్లో ఉండి ధ్యానం చేస్తారు, సమాధి స్థితిలోకి వెళతారు. మరి వాళ్ళు ఆహారం తీసుకోరు కదా. ఆహారం తీసుకోలేనప్పుడు ఈ అన్నమయ్య కోసం ఏమవుతుంది అంటే, అన్నమయ్య కోసం ఏమవుతుందంటే, మనసు పని చేసినప్పుడే ఈ అన్నమయ్య కోసం పేగులు పనిచేస్తాయి. ఆ యోగులు 10 సంవత్సరాలు కూడా వాళ్ళు మనసుని వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అక్కడ మనసు పని చేయదు. వాళ్ళకి మనసు పని చేయదు. మనసు పని చేయనప్పుడు విశ్వశక్తితోనే ఒక రాయిలాగా అలా కూర్చుండిపోతారు ధ్యానంలో. కూర్చుండిపోయి ఆకలి అనేది వాళ్ళకు ఉండదు. మనసు ఉంటేనే ఆకలి ఉంటుంది. మనసు లేకపోతే ఆకలి ఉండదంట. అర్థమైంది కదండి దానికి. అందుకుని వాళ్ళు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మళ్ళా మనసులోకి వచ్చి బయటకు వచ్చి ఆకులు కూడానంట గిల్లకూడదని పొండిటాకుల్ని అవి ఆటంతటా అయి రాలిని యోగులు అవి తిని కాసినన్ని మంచినీళ్ళు తీర్థం తీసుకుని మళ్ళా కూర్చుని మళ్ళా 10 ఏళ్ళు 5 సంవత్సరాలు అలా కూర్చుంటారంట యోగులు. వాళ్ళకి ఆ యొక్క పేగు 22 అడుగులతో ఉన్న పేగులు వాళ్ళకి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. అంటే శ్వాసలు ఖర్చు అయిపోతాయి కదండి. శ్వాసలు మనకి మామూలుగా ఉంటే శ్వాసలు ఎక్కువ ఖర్చు అవుతాయి. వాళ్ళకి యోగులకి శ్వాసలు ఖర్చు తక్కువ కదండి. అలా కూర్చొని మనసును వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆయుష్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అందుకు మూల వాళ్ళు ఆయుష్ ఎక్కువగా ఉంటదన్నమాట. 21,600 చిల్లరి రోజును ఆ శ్వాస జపం చేస్తూ ఉంటుందంటండి.